హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్ సాసా లేలే సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ మంత్ 9th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అందులో ఐఫోన్స్ 52,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ ఐఫోన్స్ కు తక్కువ రేట్ వస్తున్నాయి, ఏవి బడ్జెట్ లో కొనుక్కోవచ్చు ఏంటి అని చెప్పి దాని గురించి నేను మాట్లాడతానండి. ఇది వాల్యూ ఫర్ మనీ వస్తుంది, దాని గురించి నేను మాట్లాడతాను. గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఆఫర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మే 9th నుంచి అయితే ఆఫర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. బర్లీ యాక్సెస్ అండ్ బ్లాక్ అండ్ ప్లస్ మెంబర్స్ కి అనేది ఒక రోజు ముందే స్టార్ట్ అవబోతున్నాయి. అంటే మీకు 8th midnight నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సేల్స్ అనేది. కొంచెం మనకు కొన్ని టెంప్టింగ్ అయితే డీల్స్ అయితే ఉండడం జరిగింది ఐఫోన్స్ మీద. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఫోన్ 17 Pro గురించి మనం మాట్లాడుకుందాం. ఐఫోన్ 17 Pro వచ్చేసి 109,000 కి అయితే వస్తుంది. 109,900 రూపీస్ కి అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కార్డ్ ఆఫర్ SBI కార్డ్ ఉంటే 10% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మీ ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటే ఈ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. 5,000 అడిషనల్ ఎక్స్చేంజ్ బోనస్ అని చెప్పి ఇస్తున్నారు. ఐఫోన్ 17 Pro 110,000 కి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఫోన్ 17 Pro Max వచ్చేసి 1,24,900 రూపీస్ కి వస్తుంది. ఇది కూడా బోనస్ ఆఫర్ అండ్ మొబైల్ అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని అండ్ బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని వస్తుంది. లేటెస్ట్ మొబైల్ 17 Pro Max చాలా బాగుంటది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం ఈ మొబైల్ కి వెళ్ళిపోండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఐఫోన్ 16 Plus వచ్చేసి 73,900 రూపీస్ కే వస్తుంది. ఇది కూడా మీకు బ్యాంక్ ఆఫర్ తో కలుపుకొని. నెక్స్ట్ ఐఫోన్ ఎయిర్ వచ్చేసి మీకు 95,900 రూపీస్ కి అయితే వస్తుంది. అండ్ ఇది కూడా డీలేనా అంటే ఇదైతే ఎంత మాత్రం నేను డీల్ కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది అసలు యాక్చువల్ పెట్టడమే ఓవర్ ప్రైస్ పెట్టారు. బట్ దీని గురించి నేను కంక్లూజన్ లో మాట్లాడతాను, ఏ మొబైల్ తీసుకోవాలి వద్దని చెప్పి. నెక్స్ట్ ఐఫోన్ 16e అండ్ ఇది 6.1 inch OLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ A18A చిప్ తో వస్తుంది. 55,000 కే వస్తుంది. అండ్ 55,000 లో కూడా ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ ఐఫోన్ 16 వచ్చేసి 58,000 కే వస్తుంది. ఐఫోన్ 17e వచ్చేసి 60,900 రూపీస్ కి వస్తుంది. ఇది లేటెస్ట్ గా లాంచ్ అయింది. ఇక ఐఫోన్ 16 Pro Max లో ఉండే చిప్ సెట్ అంతా దీనిలో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐఫోన్ 15 వచ్చేసి 51,900 రూపీస్ కే వస్తుంది. ఇది కూడా అన్ని బ్యాంక్ ఆఫర్లు కలుపుకొని వస్తుంది అనమాట. బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద సీజన్ అని చెప్పి ఇచ్చారు. అండ్ 71,000 కే ఐఫోన్ 17 ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో మేము ఏ మొబైల్ తీసుకోవాలి భయ్యా అంటే మాత్రం నా పిక్ మాత్రం మీరు బడ్జెట్ లో 50,000 60,000 లో ఒక ఐఫోన్ చూస్తే మాత్రం ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకుని ఐఫోన్ 17 కి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇంకొక 3-4 ఇయర్స్ వాడుకోవాలనుకుంటే మాత్రం ఐఫోన్ 17 కి వెళ్ళిపోండి. లేదు మా దగ్గర స్ట్రిక్ట్లీ బడ్జెట్ అయితే ఏమి లేదు భయ్యా, మేము ఒక ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటున్నాం, మాకు ఇది ఒక గోల్ అని చెప్పే వాళ్ళకైతే మాత్రం మా దగ్గర బడ్జెట్ లేదనుకుంటే ఐఫోన్ 15 కి వెళ్ళండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్ 15 కి వెళ్తే డిస్ప్లే చిన్నగానే ఉంటుంది. ఐఫోన్ 17 15 సేమ్ సైజ్ ఉంటాయి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు డిస్ప్లే 120Hz డిస్ప్లే అయితే రాదు. అక్కడ 60Hz డిస్ప్లేనే వస్తుంది. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. మెయిన్ ఐఫోన్ 17 లో అయితే మీకు 120Hz ఉంటుంది. కెమెరాస్ కూడా 48 MP తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. 15 తీసుకునే బదులు మరి 16 తీసుకోవచ్చా భయ అంటే 16 కూడా అయితే నేనైతే రికమెండ్ అయితే చేయనండి. ఎందుకంటే దీనిలో కూడా సేమ్ ప్రాబ్లం, ఆల్మోస్ట్ 60Hz డిస్ప్లే తో వస్తుంది. కెమెరాస్ కూడా కొంచెం ఓల్డ్ కెమెరాస్ అనమాట. బట్ ఇప్పుడు 17 తీసుకుంటే మీరు లేటెస్ట్ అనమాట. అంటే ఇంకొంచెం మీరు దసరా సేల్స్ వరకు కూడా మీరు వెయిట్ చేస్తే ఇంకా బెస్ట్ ప్రైస్ కి వస్తుంది. అప్పుడు నాకు తెలిసి 60,000 లో రావచ్చు. బట్ 10,000 రూపీస్ వర్తే అంటే ఈ 5 months బిఫోర్ తీసుకోవడం 10,000 వర్తే అని చెప్తా నేను. మా దగ్గర డబ్బులు లేవు అనుకున్నప్పుడు మాత్రమే 16 గానీ 15 గానీ వెళ్ళిపోండి. ఈ 16 17 పరిస్థితి ఏంటి భయ్య అంటే కాంపాక్ట్ మొబైల్ చాలా చిన్నగా ఉంటాయి. అంటే చిన్న మొబైల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఓకే, బట్ అది బ్యాటరీ అయితే చాలా డ్రైన్ అవుతుంటది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి 17 Pro Max ఏంటంటే 17 Pro కూడా ఆల్మోస్ట్ బ్యాటరీ అనేది మీకు వన్ డే వస్తుంది. మార్నింగ్ పెడితే మళ్ళీ నైట్ పెట్టుకోవాల్సిందే. 16 తీసుకోవాలా 17 తీసుకోవాలంటే మాత్రం నా పిక్ మాత్రం 17 అని చెప్తాను. ఎందుకంటే 17 మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీ మీకు 1 full working డే వస్తుంది. అండ్ డిస్ప్లే 120Hz వస్తుంది. కెమెరాస్ 48 MP ఫ్యూజన్ కెమెరాస్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ కూడా మీకు 12 MP తో వస్తుంది. ఫ్రంట్ కూడా మీకు సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. చాలా బాగుంటది. మీకు మొబైల్ అనేది ఇంకా 3-4 ఇయర్స్ మేము యూజ్ చేసుకుంటాం అంటే మాత్రం 17 కి వెళ్ళిపోండి. లేదు ఇంకొంచెం మాకు ప్రీమియం కావాలంటే 17 Pro Max చూడండి. 17 సైజ్ లోనే 17 Pro కూడా ఉంటది. 17 Pro Max తీసుకోవాలంటే మాత్రం మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం దానికి వెళ్ళిపోండి. బట్ ఇప్పుడు 50,000 లోనే ఐఫోన్ 15 వస్తుంది కదా అని చెప్పి తీసుకుంటే మాత్రం ఇది బ్లెండర్ మిస్టేక్ అని చెప్తాను నేను. మా దగ్గర డబ్బులు లేవు, మేము బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే మాత్రమే దీనికి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ 8th నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, చాలా వీడియోస్ వస్తాయి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బై నౌ. జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బై నౌ.